నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉప ఎన్నికల్లో నర్సాపురం స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు పోలవరం నియోజకవర్గంలో విజయ ఢంకా మోగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఏజెన్సీలో ఆనందోత్సాహాలు భారీ ర్యాలీలు కోయిల్గూడెంలోని సీఎం సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కరాటన్ రాంబాబు వ్యాఖ్యలే తన పరాజయానికి కారణమంటున్న పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూపా పార్వతి పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు విజయడంక మోగించి హ్యాట్రిక్ సాధించడంతో ఆ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ మిఠాయిలు పంపిణీ ప్రలోభాలు మద్యం నగదు పంపిణీలే ఓటమికి కారణమంటున్న నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు పోలవరం టీడీపీ అభ్యర్థి మోడియం శ్రీనివాసరావు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది. పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు విజయఢంకా మోగించారు. 35,767 ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ సాధించారు. వరుసగా 3 సార్లు గెలిచి పోలవరం నియోజకవర్గంలో రికార్డు సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలిని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎదుర్కోలేకపోయాయి. తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి దిగజారిపోయింది. ఆది నుంచి గట్టి పోటీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఢీలా పడింది. కాంగ్రెస్ పార్టీ కనీసం టీడీపీ దరికి చేరుకోలేకపోయింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. 15 అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తే 3 చోట్ల ద్వితీయ స్థానంలో నిలిచింది. 7 చోట్ల కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్స్ గల్లంతయ్యాయి. 9 స్థానాలలో తెలుగుదేశం పార్టీ 3వ స్థానంలో ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. కేవలం కాంగ్రెస్ పార్టీ రామచంద్రపురం, నర్సాపురం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ 2 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు మీడియాతో మాట్లాడారు. ఓటర్లను మభ్యపెట్టారని, మద్యం ఏరులై పారితే విచ్చలవిడిగా నగదు పంపిణీ చేశారని, రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాను ఓటమి చెందానని అభిప్రాయం వ్యక్తం చేశారు. నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అవటం వల్ల అధికార పార్టీ ప్రలోభాలు, విచ్చలవిడి మద్యం, డబ్బు అన్ని రకాలుగాని ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభపెట్టి ఈ రోజున ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఈ రోజున ఈ ఎన్నికలు తెలుస్తూ ఉన్నాయి. ప్రజల చేత ఓటు వేసిన విధానాన్ని, ప్రజలను ప్రలోభపెట్టినటువంటి విధానాన్ని, కనీసం గతంలో 10,000 పైసలకు మెజార్టీ వచ్చినట్టు టీడీపీ ఈ రోజున 6,000 చిల్లర మెజార్టీ ఓట్లతోటి మరి వారి ఓట్లన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయించడం వల్ల మరి 2 పార్టీలు ఏకమవటం వల్ల మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో మరి ఎక్కువ ఓటమికి ప్రధాన కారణం అని ప్రజలు గమనిస్తారు. మరి ఎక్కువ స్థానాల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గాల్లో జరిగినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తారు. ఓన్లీ ప్రజలను మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గాల్లో ప్రలోభపెట్టి డబ్బు, మద్యం ఈ 2 పార్టీలు, అన్ని పార్టీలు ఏకమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని టార్గెట్ చేసుకుని అన్ని పార్టీలు పనిచేశారు. ఏలూరులోని సిఆర్డి పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వాణిమోహన్, జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్నికల కౌంటింగ్ జరిగింది. 16 రౌండ్లలో నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికలను అధికారులు కౌంటింగ్ చేశారు.
ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కౌంటింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గున్నాథరావు, కుంజా నాగరాజు, తెలుగుదేశం పార్టీ తరపున ముట్రాయిగూడెం, కోయిలగూడెం మండలాల టీడీపీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు, పారేపల్లి రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గొట్టుముక్కల భాస్కర్ రాజు, ఆరేటి సత్యనారాయణ తదితరులు కౌంటింగ్ లో పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రాంగణంలో 2 టీవీల ద్వారా మీడియా పాయింటింగ్ గదిలో కౌంటింగ్ సరళిని విలేకరులు పరిశీలించారు. నైతిక బాధ్యతగా ఓటమిని అంగీకరిస్తున్నానని పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూపా పార్వతి తెలియజేశారు. కోయిలగూడెం బహిరంగ సమావేశంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో డీసీసీబీ చైర్మన్ కరాటన్ రాంబాబు చేసిన వ్యాఖ్యలు కారణంగా తాను పరాజయం చెందానని నూపా పార్వతి చెప్పారు. భవిష్యత్తులో 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజా సమస్యలపై పోరాడతానని పార్వతి పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి తిరిగినప్పుడు నాతో పాటు ఎంపీ గారు అందరూ కష్టపడి చాలా పనిచేస్తాం. నేను భారీ మెజార్టీతో నెగ్గుతాను అనేసి నాకు ఉద్దేశం ఉంది లాస్ట్ మినిట్ వరకు. ఎందుకంటే నన్ను చాలా బాగా ఆదరించారు. నేను కూడా నెగ్గుతాను. కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలో ఉంది కాబట్టి అందరూ స్వీకరిస్తారనుకున్నాను. ప్రజల అభిప్రాయాన్ని కూడా నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మన సీఎం గారు మీటింగ్ జరిగిన తర్వాత నుంచి మార్పులు వచ్చాయి. ఎందుకనేసి అంటే అంత 25,000 16,000 అంత జనం అందరూ వచ్చినప్పుడు సీఎం గారు మీటింగ్ అప్పుడు కరాటా రాంబాబు గారు స్టేజ్ మీద అంత జనం ముందు అలా మాట్లాడటం లాస్ట్ మినిట్లో అది నాకు చాలా మైనస్ పాయింట్ అయింది. నేను ఆ లాస్ట్ మినిట్ వరకు కూడా నేను భారీ మెజార్టీతో నెగ్గుతాననే గోల్ ఉండేది నాకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు అమలు చేస్తుంది వాటిని కూడా నేను సక్రమంగా చేస్తాను. ప్రజలు కూడా నన్ను చాలా బాగా ఆదరించారు అనే ఉద్దేశంతో కరాటా రాంబాబు గారు బయటికి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మళ్ళీ బయట వెన్నుపోటు పరచడం అనేది ఇది నాకు విజయానికి అపజయం అనేది తొలిమెట్టు అనుకుంటున్నాను. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి నేను స్వీకరిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అందులో కూడా నేను రాజకీయాల్లో కూడా ఇంకా రాణించడానికి నాకు అవకాశం ఇస్తారు ప్రజలని కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గం ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పిడి శ్రీనివాసరావు, పోలవరం కన్వీనర్ చలమల శ్రీను, కె మల్లిబాబు, పాసం రామకృష్ణ, జిల్లా మహిళా నాయకురాలు దాట్ల అన్నపూర్ణాదేవి తదితరుల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆనందోత్సాహాల మధ్య స్వీట్లు పంచుకొని సంతోషాన్ని పంచుకున్నారు. టాక్సీ స్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు సిటీ న్యూస్ తో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే కాకుండా రాష్ట్రంలో ప్రజాదరణ, జనాదరణ, ప్రజాభిమానం, ప్రజలు కోరుకున్న పార్టీ, ప్రజలు అంగీకరించిన నాయకత్వం, ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా పనిచేసిన మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీమతి విజయమ్మ గారు, అలాగే షర్మిల గారు నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలన్నింటిలో కూడా సుమారు 15 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం, మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పోలవరం నియోజకవర్గం తెల్లం బాలరాజు గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మా అన్న తెల్లం బాలరాజు గారు గెలవడం, ఇదంతా కూడా పోలవరం నియోజకవర్గం కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ విజయమని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఉన్న పేద మహిళలు, పేద మహిళలు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, అలాగే అన్ని వర్గాల వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా బాలరాజు గెలవాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ తీర్పునిచ్చారనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మరి ముఖ్యంగా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, మా ఈ రాష్ట్ర అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఏళ్ల మీద బురద జల్లే కార్యక్రమం చేసిన ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ అవినీతి పరులని రుద్దాలనే సంకల్పం కలిగిన ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏళ్ల ఓట్లు చెల్లలేదనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఒక నీతిపరమైన కుటుంబాన్ని, ఒక నీతివంతమైన పాలనని, ఒక నీతివంతమైన నాయకత్వం వహించిన వాళ్ళ మీద పోలవరం నియోజకవర్గంలో స్టేట్లో సెకండ్ స్థాయికి వచ్చిందంటే మరి బాలరాజు గారు సింగిల్ మెయిన్గా ఈరోజు వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన ఒక్కడే తిరగడం వల్ల ఈ 37,000 మెజార్టీ అత్యధికంగా రావడం. రేపు రాబోయే ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్ కానీ మొత్తం అన్నింటిలో కూడా వైఎస్ఆర్ జగన్ అంట అన్నింటిలో ఉంటుందని చెప్పి ఇదే ఉదాహరణ అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలమల శ్రీను, కుక్కల ధర్మరాజు, కేఎన్బి రెడ్డి, చిన్నం గంగాధర్, అడ్వకేట్ మట్టా శ్రీనివాసరావు, కేన్శెట్టి మల్లిబాబు, బూసా బాలభాస్కర్ రెడ్డి, బాబీ, ముప్పిడి అంజీ, పొట్నూరి రమణ, దాట్ల సత్యనారాయణరాజు, కాగితాల రామారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోల్నాటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో తెల్లం బాలరాజు గెలుపొందడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్వీట్లు పంచుకొని ఒకరికొకరు ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు పోల్నాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పోలవరంలో తెల్లం బాలరాజు ఏ విధంగా అత్యధిక మెజార్టీ గెలుపొందారో రానున్న 2014 ఎన్నికల్లో చింతల్పూడి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. అలాగే తాడువాయి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగిశెట్టిగూడెం, చిన్నవారిగూడెం, జొన్నవారిగూడెం, చల్లవారిగూడెం, ఏ పోలవరం గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తాడువాయిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నూలకాని సుబ్బారావు, ఓరుగంటి రామ్మోహన్ రావు, ఓరుగంటి రామారావు, కంఠసాల ప్రభాకర్ రావు, నల్లగోపు వెంకటేశ్వరరావు, పసుపులేటి ప్రసాద్ రావు, దుగ్గిరాల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన బై ఎలక్షన్లో మన వైఎస్ఆర్ పార్టీ అఖండ విజయం చేకూర్చినందుకు ముఖ్యంగా పోలవరం తాలూకాలో 30,000 పైచిలకు ఘన విజయం సాధించినందుకు పోలవరం తాలూకా గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ మనస్ఫూర్తిగా మా శ్రీనివాసపురం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ విజయం వెనుక రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయినాయి. ఆ సందర్భంగా ఈ తీర్పు ఆయన చేసిన ప్రజాసేవే ఈ తీర్పుగా భావిస్తున్నాను నేను. అలాగే రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా సరే రాష్ట్ర ప్రజలందరూ సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో 2014లో చంద్రపూడి నియోజకవర్గంలో ఇదే స్ఫూర్తితోటి ఘన విజయం మనం చంద్రపూడి ప్రజలు అందిస్తారని ఈ సందర్భంగా భావించుకుంటూ ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరస వహించాల్సిందేనని పోలవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాసరావు తెలియజేశారు. భవిష్యత్తులో పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలో పయనించేలా చేస్తానని శ్రీనివాసరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చామని చెప్పారు. పోలవరం నియోజకవర్గ ప్రజల ఓటర్ల తీర్పును నేను శిరసావహిస్తున్నాను. నా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై నిరంతరం పోరాడుతూ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ నా పార్టీ ప్రతిష్టకు అనుక్షణం కృషి చేస్తానని. పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం బాలరాజు, నర్సాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏలూరులో ప్రదర్శన నిర్వహించారు. ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని నినాదాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. తొలుత కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటింగ్ కేంద్రం బయట నిలిచిపోయారు. పోలీసుల అభ్యర్థన మేరకు కౌంటింగ్ కు హాజరయ్యారు. సుబ్బారాయుడు విజయంతో ఆయన వర్గీయులలో ఆనందం వెల్లివిరిసింది.
సంతోషంగా ఉంది. నరసాపురం నియోజకవర్గ ఫలితం ముందే ఊహించిందే. ఒక మంచి వ్యక్తి, ప్రజల మనిషి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు గెలుపొందడం అనేది అందరికీ గర్వకారణం. చాలా సంతోషంగా ఉంది. నరసాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కౌంటింగ్ ప్రారంభమైన గంటకే నరసాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సత్యనారాయణ బయటికి వెళ్లిపోయారు. జిల్లాలో నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ, పోలవరం అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో ప్రత్యర్థులు విస్మయం చెందారు. పోలవరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హ్యాట్రిక్ సాధించడంతో జీలుగుమిల్లి మండలంలో పలు చోట్ల భారీ ర్యాలీ చేశారు. స్వర్ణవారిగూడెం గ్రామ యూత్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 9 సూర్యచంద్రరావు, పసుపులేటి సత్యనారాయణ, వాసిరెడ్డి గంగరాజు, పారేపల్లి స్వామి, బోనేపల్లి రత్నకుమార్, దారా చంద్రశేఖర్, జనుమల శ్రీను, వాసిరెడ్డి లక్ష్మణరావు, షేక్ సాహెబ్, బొమ్మసాని శివ, విజయ్ కుమార్, జె శ్రీను తదితరులు పాల్గొన్నారు. నన్ను ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో కుర్రోళ్ళందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మా యూత్ కమిటీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదే పూర్తి 2014 కూడా ఇదే రకమైన విజయాన్ని అందిస్తారని కూడా కోరుకుంటున్నాం. మా ప్రజలందరికీ కూడా ఒక కేబుల్ ఆపరేటర్ కింద ఇక్కడ నేను మా ప్రజలందరికీ కూడా ఒక నెల కేబుల్ బిల్ బోనస్ కింద మేము ఇవ్వదలుచుకున్నాము. జగన్ గారు మా ఊరు రావటం బాగా ప్లస్ అయింది. మాకు ఇక్కడ అందరూ కూడా నమ్మారు. ఎన్ని పార్టీలు ఎన్ని రకాల మాయ మాటలు చెప్పినా కానీ మా ప్రజలందరూ కూడా మా మాట నమ్మి ఇక్కడ జగనన్న నాయకత్వాన్ని, బాలరాజు గారి నాయకత్వాన్ని, ఇలాగే మా 9 సూర్యచంద్ర గారు, పాములవారిగూడెం బాలు, కొడాల రాఘల వారు, ఇలా చాలామంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఆ కష్టపడిన దానికి తగ్గట్టు ఫలితాలు వచ్చినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రజలందరికీ కూడా మేమందరం. అదేవిధంగా పాములవారిగూడెం గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది. యువత అధిక సంఖ్యలో పాల్గొని వైఎస్ఆర్ తనయుడు జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో ఆళ్లబాలు, కొటారి వీరరాఘవులు, కూచిపూడి సత్యనారాయణ, కలగల కృష్ణ, ఎంట్రపాటి సత్యనారాయణ, జోగారావు, రామకృష్ణ, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జై జగన్ అంటూ తెల్లం బాలరాజు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో తెల్లం బాలరాజు విజయాన్ని కాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు, నివాళులు అర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ, జిందాబాద్ జగన్ అంటూ నినాదాలు మోగించారు. ఈ కార్యక్రమంలో సోమగాని రాంబాబు, కొప్పుల బాలు, దోరపల్లి సత్యనారాయణ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. వీధులలో ప్రదర్శన నిర్వహించారు.